హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రథసప్తమి రోజున చేసే పూజా విధానం, పాటించవలసిన నియమాలు, చేయవలసిన పనులు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రథసప్తమి నాడు ఈ పూజని ఆచరించడం వల్ల మీకు సూర్యభగవానుని ఆశీస్సులు అందుతాయి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్య జయంతిని రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన మాసం మాఘమాసం. అందుకే రథసప్తమి నాడు పూజ చేయని వారు మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారంలోనైనా కూడా ఈ పూజని ఆచరించవచ్చు. రథసప్తమి నాడు పూజకి కావాల్సిన పూజ సామాగ్రి ఏంటో చూద్దాం. ఇవి పూజ చేసే ముందు అన్నీ సిద్ధంగా ఉంచుకోండి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి రథసప్తమి నాడు పూజ చేసే సమయంలో ఎర్రటి పూలతో పూజించండి. పూజకి కావాల్సినవి కుంకుమ, పసుపు, రేగి పండ్లు, రేగి ఆకులు, తెల్ల జిల్లేడి ఆకులు, చిక్కుడాకులు, చిక్కుడు కాయలు, ఎర్రటి పూలు, అంతే అక్షింతలు, ఎర్రటి అక్షింతలు కలుపుకోవాలండి. చెరుకు గడ. చెరుకు గడ ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా ఉండే పాయసంలో గంటె పెట్టకూడదు. ఈ చెరుకు గడని పెట్టి కలుపుకోవాలి. రథసప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడికలు అంటించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి వేసి పరమన్నం తయారు చేస్తారు. ఇలా పిడికలతో పాలు పొంగించడం కుదరని వాళ్ళు, ఇంట్లో ప్లేస్ లేని వారు పరవన్నం వండుకోవడానికి మన ఇంట్లో ఉన్న స్టవ్ని కూడా వాడుకోవచ్చు. దీనికి ముందుగా స్టవ్ని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి స్టవ్ పైన కర్పూరం వెలిగించి గిన్నె పెట్టి పరవన్నం వండుకోండి. పరవన్నం వండుకునేటప్పుడు నేను చూపిస్తున్న విధంగా చెరుకు గడతో మాత్రమే కలుపుకోవాలి. గరిట వాడకూడదు. ఇలా నైవేద్యం వండి పక్కకు పెట్టుకోండి. రథసప్తమి నాడు తెల్లవారుజామునే లేచి ఏ విధంగా స్నానం చేయాలో చూద్దాం. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. పురుషులు 7 జిల్లేడు ఆకులు, మహిళలు 7 చిక్కుడాకులు తల భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా తల స్నానాన్ని ఆచరించిన తర్వాత మన ఇంటిని, పూజ మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో ముఖ్యంగా అక్కడే ఈ పీటను పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి. ముగ్గు వేసిన తర్వాత అందులో పసుపు, కుంకుమలతో అలంకరించాలి. రథసప్తమి రోజు సూర్య ఆరాధన చేయాలి. సప్తమి తిథి సూర్యునికి సంబంధించిన తిథి, మరి ఆయన జన్మతిథి అని కూడా చెప్తారు. సూర్యుడు మనకి ఆరాధ్య దైవం. అసలు మాఘమాసం మొత్తం సూర్య ఆరాధనకి సరిపడా ఉంటుంది. సప్తమి తిథి చాలా విశేషమైనది. అందులో ఆదివారం సప్తమి తిథి వస్తే మరీ చాలా విశేషమైనది. రథసప్తమి గ్రహణంతో సంబంధం అయిన పుణ్యతిథిగా చెప్తారు. గ్రహణం సమయంలో చేసేటువంటి జపం, తపం, దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. రథసప్తమి రోజు చేసేటువంటి స్నానం, దానం, జపం, తపం, పెద్దలకు తర్పణం ఇవి చాలా విశేషమైనవి. ఇప్పుడు శుభ్రం చేసిన ఒక పళ్ళెం తీసుకొని ఇందులో బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు, కుంకుమలతో పళ్ళాన్ని అలంకరించుకోవాలి. తరువాత 7 జిల్లేడు ఆకులను పసుపు నీళ్ళలో శుభ్రం చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ జిల్లేడు ఆకులను ముగ్గు వేసిన పళ్ళెంలో అమర్చుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కుంకుమ వేసి ఈ పళ్ళెంలో 7 చిక్కుడుకాయల రథాన్ని పెట్టాలి. ఈ చిక్కుడుకాయల రథాన్ని ఎలా తయారు చేయాలో
వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. ముందుగా చేసిన చిక్కుడుకాయ రథాన్ని ఈ పీటపై ఉంచండి. ఇప్పుడు మన ఇంట్లో సూర్యభగవానుడి ఫోటో కానీ ప్రతిమ కానీ ఉంటే పెట్టండి. ఇవేమీ లేకపోతే ఒక తమలపాకు మీద గంధంతో సూర్యభగవానుడి ఆకారం గీసి ఈ చిక్కుడుకాయ రథం మధ్యలో ఉంచి సూర్యుడిని ఆవాహనం చేసుకోవాలి. ఇలా రథాన్ని పూలతో అలంకరించుకోవాలి. ఈ పూజని ప్రారంభించే ముందు మనం ముందుగా గణపతిని పూజించాలి. మనం చేసే పనిలో కానీ పూజలో కానీ ఎలాంటి ఆటంకాలు రాకూడదని మొదటిగా మనం గణపతిని పూజించాలి. ఇప్పుడు ఈ గణపతి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక శుభ్రం చేసిన తమలపాకుని ఈ పీటపై ఉంచి అందులో పసుపుతో చేసిన గణపతిని ఉంచి కుంకుమ బొట్టు పెట్టాలి. మొదటగా పత్రం సమర్పించాలి. ఆ తర్వాత పుష్పం, గంధం, వస్త్రం సమర్పించాలి. తరువాత దీపారాధన వెలిగించాలి. మహావిష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశ విదేశాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్య దేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల సూర్యదేవర ఊరేగింపులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. మంగళూరు వీర వెంకటేశ్వర స్వామి కోవెలలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది. తిరుపతి క్షేత్రంలో శ్రీ మలయప్ప స్వామిని రథసప్తమి నాడు అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా సప్త వాహనాలపైన ఊరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, చక్రసాన, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలన్నీ అధిరోహించి కన్నుల విందుగా విహరిస్తారు. ఏడుకొండలవాడు సప్తవాహనుడై సూర్యుడిలా ప్రకాశిస్తాడు. సూర్యుడి పరంగా చెప్పిన గాయత్రి మంత్రం రోజు ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం అనాదిగా వస్తుంది. సూర్యపాసకుల నిత్య జీవితంలో సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. మనం దీపం ఎప్పుడు వెలిగించాలి అన్నా ఎప్పుడు 2 ఒత్తులు వెలిగించాలి. ఒకటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ. ఒక ఒత్తితో మాత్రం ఎప్పుడు వెలిగించకూడదు. అలానే దీపం వెలిగించడానికి కూడా అగరవత్తులు కానీ లేదా ఏకవత్తి హారతిని కానీ ఉపయోగించాలి. అగ్గిపుల్లలు మాత్రం అస్సలు వాడకూడదు. ఇలా దీపం వెలిగించిన తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత గణపతికి ధూపం వెయ్యాలి. ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి కొండెక్కిన తర్వాత గణపతిని 3 సార్లు కదిలివ్వాలి. అప్పుడు గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు మనం సూర్యభగవానుడి పూజని ప్రారంభించాలి. చిక్కుడు రథంలో ఉంచిన సూర్యుడిని పసుపు, కుంకుమ అలాగే ఎరుపు రంగు అక్షింతలతో పూజించాలి. ఈ అక్షింతలను ఒక గిన్నెలో కొద్దిగా బియ్యంని తీసుకొని కొంచెం కుంకుమ అలాగే కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. మనము పసుపు రంగు అక్షింతలు చేసేటప్పుడు కూడా ఇలానే నెయ్యి వేసుకొని కలిపి తీసుకోవాలి. ఇప్పుడు సూర్యునికి ఎరుపు రంగు పుష్పాలతోనే పూజించాలి. అలానే రథానికి 4 వైపులా పుష్పాలను అలంకరించుకోవాలి. ఏ ఇతర కారణాల వల్ల అయినా రథసప్తమి రోజు పూజ చేయలేని వారు మరలా వచ్చే మాఘశుద్ధ ఆదివారం నాడు ఇదే విధంగా పూజను చేసుకోవచ్చు. ఇప్పుడు సూర్యభగవానుడికి ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు ఈ నైవేద్యం పెట్టడానికి 7 చిక్కుడాకులను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పీట పైన ఉంచాలి. ఒకవేళ పీట పైన నైవేద్యం పెట్టడానికి వీలు కాకపోతే ఒక ప్లేట్ని తీసుకొని అందులో 7 చిక్కుడాకులను ఉంచి నైవేద్యం పెట్టవచ్చు. ఇలా ఆకులను అమర్చిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసిన పరమన్నంను ఈ ఆకులలో చెరుకు గడతో వడ్డించాలి. అలానే 7 రేగిపళ్ళను తీసుకొని ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క రేగిపండును పెట్టాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ చిక్కుడాకులలో చెరుకు గడతో ఈ పరమన్నాన్ని
నైవేద్యంగా వడ్డించాలి. సూర్యరథానికి కూర్చిన 7 గుర్రాలు 7 వారాలకు, 12 చక్రాలు 12 రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం. శనివారంతో వారాంతం అవుతుంది. మేషం నుంచి మీనం దాకా 12 రాశుల్ని పూర్తి చేయడానికి సూర్యరథానికి 1 ఏడాది పడుతుందంటారు. ఒకే సూర్యుడు 12 రూపాలు 12 పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్ పురుషుడు నేత్రావధన ప్రభావంగా పరిగణిస్తారు. వేదవాక్యాన్ని అనుసరించి ఉత్తరాయణం పుణ్యకాలంలా ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్యపై ఎదురుచూశారు. ఇలా అంతా నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇవ్వాలి. ఈ హారతి కొండెక్కిన తర్వాత ఈ చిక్కుడుకాయ రథాన్ని 3 సార్లు కదిలివ్వాలి. ఇక్కడ మనం సూర్యభగవానుడికి సమర్పించిన నైవేద్యం, పరమాన్నం, రేగిపళ్ళు, చెరుకు గడలను ఇవేమీ మనం తినకూడదు. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత మిగిలిన వాటన్నిటినీ పారే నీళ్ళల్లో వెయ్యాలి. అంతే. పూజ మొత్తం పూర్తయిన తర్వాత పీట మీద వేసిన ముగ్గుని ఒక పొడి క్లాతుతో తుడవాలి. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప తర్పణ దానాలన్నీ 1,000,000 రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. ఆ సమయమున 7 జిల్లేడు ఆకులను ధరించి నది స్నానము చేసినచో 7 జన్మల చేసిన పాపము నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రం అని పేరు. సూర్యునికి అర్క అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిక్కిలి ప్రీతి. 7 జిల్లేడు ఆకులు 7 అశ్వములకు చిహ్నం మాత్రమే గాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. రథసప్తమి నాడు ఈ రథసప్తమి పూజని ఆచరించండి. సూర్యభగవానుడి ఆశీస్సులు అందుకోండి.